హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనందరికీ తెలుసు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేసే స్కూల్స్ అనమాట. దానికి సంబంధించి 7,267 పోస్టులతో మనకి టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. సో మనం టీచింగ్ పోస్టులకి అయితే ఖచ్చితంగా మనకి బీఈడీ ఉండాల్సి ఉంటుంది. తర్వాత పీజీటీ పోస్టులకి అయితే పీజీ కూడా ఉండాల్సి ఉంటుంది అనమాట. కానీ మనం ఈ వీడియోలో కేవలం డిగ్రీ విద్యార్హతతో మనకి వార్డెన్ పోస్టులు ఉన్నాయి. సో వార్డెన్కి మీరు ఏదైనా ఒక డిగ్రీ చదివింటే సరిపోతుంది అనమాట. దానికి సంబంధించి మనం ఫుల్ డీటెయిల్స్ అని తెలుసుకోబోతున్నాం. అదేవిధంగా నార్మల్ అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, అదేవిధంగా ల్యాబ్ అటెండెంట్ కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో మీరు అప్లై చేసుకోవచ్చు. కానీ మనం ఈ వీడియోలో హాస్టల్ వార్డెన్కి సంబంధించి సిలబస్ టైర్ 1లో ఏముంటుంది, టైర్ 2లో ఏముంటుంది, సో ఎలా ప్రిపేర్ అయితే మనం జాబ్ సాధించవచ్చు అనేది కూడా తెలుసుకోబోతున్నాం అనమాట. సో లెట్స్ స్టార్ట్. మనం చూసుకున్నట్లయితే టోటల్ పోస్టులు హాస్టల్ వార్డెన్ వచ్చేసి 346 మేల్ పోస్టులు అనమాట. అవి హాస్టల్ వార్డెన్ ఫీమేల్ వచ్చేసి 289, తర్వాత వచ్చేసి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 228 ఉన్నాయి, ల్యాబ్ అటెండెంట్ 146 ఉన్నాయి. అకౌంటెంట్ అనేది బీకామ్ కామర్స్ చేస్తున్నట్లయితే మీరు అకౌంటెంట్ పోస్ట్కి ఎలిజిబుల్ అనమాట. ఎవరెవరికి ఎన్ని ఉన్నాయి అంటే రిజర్వేషన్ ప్రకారం కూడా ఇచ్చున్నారు, స్క్రీన్ మీద మీరు పాస్ చేసి చూసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి, ఏజ్ లిమిట్ అనేది హాస్టల్ వార్డెన్కి 35 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓబీసీ అండ్ ఎస్సీ ఎస్టీకి కూడా రిజర్వేషన్ రిలాక్సేషన్ ఉంటుందన్నమాట. ఓబీసీకి అయితే 3 years, ఎస్సీ ఎస్టీకి 5 years అలా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. మనకి హాస్టల్ వార్డెన్కి ఏదైనా ఒక గ్రాడ్యుయేషన్ డిగ్రీ, బీటెక్, బీఎస్సీ ఏదైనా కానీ మీరు బీఫార్మసీ చేస్తున్న పర్లేదు, ఏదో ఒక గ్రాడ్యుయేషన్ కోర్స్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. తర్వాత అకౌంటెంట్కి చెప్పాను కదా, కామర్స్లో మీరు బీకామ్ చేస్తుంటే బ్యాచిలర్స్ డిగ్రీ కామర్స్లో చేస్తుంటే మీరు ఎలిజిబుల్ అనమాట. తర్వాత వచ్చి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి ఇంటర్మీడియట్ చదివి ఉండాలి. అదేవిధంగా 35 words per minute టైప్ చేసే స్పీడ్ అనేది మీకు వచ్చి ఉండాలన్నమాట. టోటల్గా మనకి ఎగ్జామ్ ఫీజు చూసుకున్నట్లయితే నాన్ టీచింగ్ పోస్టులకు వచ్చేసి 1000 రూపాయల అప్లికేషన్ ఫీజు ఉంటుంది, 500 ప్రాసెసింగ్ ఫీజు 1500 అనమాట మొత్తము. అది మహిళలకి, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీకి వాళ్ళెవరికి కూడా ఫీజు అనేది 500 ఉంటుంది, మిగతా అందరికీ కూడా 1500 ఉంటుంది అనమాట. అది మీరు చూసుకోవాలి. మహిళలకి అయితే 500, అది ఏ క్యాస్ట్ అయినా కానివ్వండి. తర్వాత వచ్చేసి మనకి సిలబస్ ఏముంటుంది, సిలబస్ అనేది మనకి ఎగ్జామ్ అనేది 2 స్టేజ్లో ఉంటుంది, టైర్ 1, టైర్ 2 అనమాట. టైర్ 1లో మ్యాక్సిమం అందరికీ ఒకటే సిలబస్ ఉంటుంది అనమాట అన్ని పోస్టులకి. మనం ఒకసారి చూసుకున్నట్లయితే 100 క్వశ్చన్లు ఉంటాయి, ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ 10 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీ 15, ఐసీటీ ఒక 15 ఉంటుంది, క్వాంటిటీ యాప్టిట్యూడ్ 30 ఉంటుంది. అదేవిధంగా లాంగ్వేజ్ కాంపిటెన్సీ అంటే మనకి జనరల్ ఇంగ్లీషు, జనరల్ హిందీ కామన్ ఉంటుంది. తర్వాత రీజనల్ లాంగ్వేజ్ మనం తెలుగు కాబట్టి తెలుగు ఎంచుకోవచ్చు మనము. సో 10 మార్కులు మొత్తం 30 మార్కులు అనమాట. టోటల్గా 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుందన్నమాట. 100 మార్క్స్ 2 hours టైం ఉంటుంది, 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. సో మీకు ఈ 100 మార్కులకు వచ్చిన మార్కుల ఆధారంగా మిమ్మల్ని టైర్ 2 అనేది సెలెక్ట్ చేస్తారనమాట. టైర్ 2 అనేది 1:10 అంటే ఒక సపోజ్ మనకి 700 జాబ్స్ అంటే 7000 మందిని టైర్ 2కి సెలెక్ట్ చేస్తారు. టైర్ 2లో మనకి సిలబస్ అనేది నేను వీడియోలో చివరిలో చెప్తాను. సో టైర్ 2లో మనకి టోటల్గా 100 మార్కులకు ఉంటుంది, ఆబ్జెక్టివ్ 40 అంటే ఎంసీక్యూలు 40 మార్కులు ఉంటాయి, డిస్క్రిప్టివ్ వచ్చేసి 15 క్వశ్చన్లు ఇస్తాడు, 4 మార్కులు ఒక్కొక్క దానికి, టోటల్గా 60 మార్కులు అనమాట. మొత్తం 100 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది, 3 hours ఆఫ్ టైం ఉంటుంది అనమాట. సో మనకి అకౌంటెంట్కి కానీ ప్రిలిమినరీ అనేది మ్యాక్సిమం సేమ్ ఉంటుంది, కానీ ఇక్కడ ఏంటంటే కాంపోనెంట్ టెస్ట్ ఉంటుంది అనమాట. వాళ్ళకి కొంచెం సిలబస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో మనం మెయిన్గా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ కూడా ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే మ్యాక్సిమం సేమ్ ఉంటుంది. సో కాంపోనెంట్ ఆఫ్ ద టెస్ట్ అంటే సెకండ్ స్టేజ్ వచ్చేసి టైర్ 2 అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో మనం శాలరీ చూసుకున్నట్లయితే మనకి హాస్టల్ వార్డెన్కి 29,200 లెవెల్ 5 శాలరీ అనమాట. అది బేసిక్, దానికి డిఏ, హెచ్ఆర్ఏ, నెక్స్ట్ పిఆర్సీ కూడా వస్తుంది. శాలరీ గురించి మీరు ఆలోచించద్దు, మీరు జాయిన్ అయినాకనే 45,000 వరకు చేతికి వస్తుంది అనమాట. పిఆర్సీ వస్తే ఇంకా పెరుగుద్ది. తర్వాత వచ్చేసి జేఎస్ఏకి అయితే లెవెల్ 2 శాలరీ, ల్యాబ్ అటెండెంట్కి లెవెల్ 1 శాలరీ అనమాట. చూసుకోవచ్చు స్క్రీన్ మీద. సిలబస్ చూసుకున్నట్లయితే టైర్ 1 సిలబస్ అనేది మనం చెప్పడం జరిగింది కదా. జనరల్ అవేర్నెస్ ఉంటుంది, తర్వాత రీజనింగ్ ఎబిలిటీ ఉంటుంది. రీజనింగ్ ఎబిలిటీ ఏమున్నాయి అనేది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, పజిల్స్, సీటింగ్ అరేంజ్మెంట్, డేటా సఫిషియన్సీ, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్. సో మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు నెట్లో నుంచి, లేదా మీరు కామెంట్ చేస్తే నేను టెలిగ్రామ్లో కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. తర్వాత నాలెడ్జ్ ఆఫ్ ఐసీటీలో మనకి కంప్యూటర్ సిస్టమ్స్ గురించి, ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి, ఎంఎస్ ఆఫీసు, కీబోర్డ్ షార్ట్ కట్స్ ఇలాంటివి ఉంటాయి అనమాట. తర్వాత క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 30 మార్క్స్కి ఉంది కదా, రేషియో ప్రపోర్షన్స్, టైమ్ అండ్ వర్క్, ప్రాఫిట్ లాస్ ఇవి కామన్గా ఉంటాయి అనమాట. తర్వాత జనరల్ ఇంగ్లీష్లో జనరల్గా మనకి వెబ్స్, టెన్సెస్,
వాయిస్ ఇవన్నీ ఉంటాయి. మీకు సిలబస్ కూడా కావాలని నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత జనరల్ హిందీలో కూడా నార్మల్గా ఉంటుంది. తర్వాత రీజనల్ లాంగ్వేజ్ మన తెలుగులోకి సంబంధించి అంటే పర్యాయ పదాలు, తర్వాత వ్యతిరేక పదాలు, తర్వాత నానార్థాలు ఇటువంటివి ఉంటాయి అన్నమాట. బేసిక్ గ్రామర్ రూల్స్ ఉంటాయి. మనకి టైర్ 2 అనేది ఇంపార్టెంట్ కదా. టైర్ 2లో చూసుకున్నట్లయితే మనం టైర్ 2లో వాడను కాబట్టి నాలెడ్జ్ ఆఫ్ పోక్స్కో అండ్ అదర్ చైల్డ్ సేఫ్టీ రిలేటెడ్ యాక్ట్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, తర్వాత ప్రొవిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ యాక్ట్, ఈ పిల్లలకు సంబంధించిన యాక్ట్స్ అన్నీ కూడా చదువుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. తర్వాత మనకి టైర్ 2లో చూసుకున్నట్లయితే ఈ విధంగా చట్టాలన్నీ ఉంటాయన్నమాట. తర్వాత వచ్చేసి హ్యాండ్లింగ్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, అడ్మినిస్ట్రేటివ్ యాప్టిట్యూడ్ అనమాట అది. తర్వాత మేనేజింగ్ ద కన్జ్యూమబుల్ అండ్ ఇన్వెంటరీస్ ఆఫ్ హాస్టల్, ఎన్ష్యూరింగ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ చిల్డ్రన్, segregation of male and female students, ensuring cleanliness hostel premises and record management of children. ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట మనకి స్టేజ్ 2లో, టైర్ 2లో. ఈ విధంగా మనం ఫస్ట్ టైర్ 1కి ప్రిపేర్ అయ్యి అదేవిధంగా సైమిల్టేనియస్గా మనం టైర్ 2 కూడా ప్రిపేర్ అయితే బెటర్గా ఉంటుంది. సో జాబ్ తప్పకుండా తెచ్చుకోవచ్చు. ఈ వీడియో మీకు కొంచెమైనా హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియో లైక్ చేయండి, కొద్దిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ అ గుడ్ డే ఫ్రెండ్స్.